ధర్మపురి పుణ్యక్షేత్రంలో యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు. జగిత్యాల జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాల్లో ఒకటైన యమధర్మరాజు ఆలయంలో యముడి జన్మ నక్షత్రమైన భరణి నక్షత్రం సందర్భంగా సోమవారం ఆలయంలో యమధర్మరాజు మూల విరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, మాన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, ఆయుష్య హోమం మొదలైన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా రంగురంగు పువ్వులతో అలంకరించి ధూప, దీప, కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యమగండ దీపంలో నూనె పోసి తమను గండాల నుండి కాపాడాలని యమధర్మరాజును వేడుకున్నారు. ఈరోజు ఎవరైతే భరణి నక్షత్రం సందర్భంగా యమగండ దీపంలో నూనె పోసి స్వామివారిని దర్శించుకుంటారో వారికి సకల పాపాలు తొలగుతాయని వేద పండితులు తెలిపారు. अधिपतये नमः। रक्तनेत्र महाबाहो मम पीड़ा निवारय। नमस्ते तुभ्यः। राज महाकाय दक्षिणाधिपतये नमः। रक्तनेत्र महाबाहो मम पीड़ा निवारय। ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీ ధర్మపురి క్షేత్రంలో కూడా మరి ఈరోజు భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజుకు ప్రత్యేకంగా తైలాభిషేకంతో పాటుగా ఆయుష హోమము నిర్వహించడం. ప్రతి మాసంలో ఈ నక్షత్రము మరి 27వ నక్షత్రము అంటే 27 రోజులకు ఒకసారి వస్తుంది. కావున ఈ నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేకంతో పాటుగా మరి అదేవిధంగా రుద్ర సహితంగా మణిసూత్ర సహితంగా ఆయుష సూత్ర సహితంగా అభిషేకము అదేవిధంగా ఆయుష హోమము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో గాను మరి ఈరోజు భక్తులు అనేక మంది పాల్గొనడం జరిగింది. మరి వారికి ఆయుష హోమం తదనంతరము స్వామివారికి హారతులు, నక్షత్ర హారతి, మహాహారతితో పాటుగా మంత్రపుష్పము, ఆశీర్వచనములను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆయుష హోమం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే గిట్ట మన జన్మకుండలి స్థితిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర దోషమంతా కూడా పూర్తిగా తొలిపోయి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది చెప్పి శాస్త్రంలో చెప్పబడుతున్నవి.